what's the difference of normal chai and Irani chai between? I could just simply say the tea dust, what we use, and the way we cook it. It's basically the gum, what we get. Actually, my sister was there. She being a pilot now, she took over after my father. My father passed away in 2000. It's 2026 now. And you born? Yeah, I born in 2000. I have my father's memory in this place only. This whole place is just a memory for my father. What I have left with. A memory of my father that keeps me alive. And his remembrance. This cafe has given me that remembrance of my father. This is what my memories are of my father. So It is an emotion. Yeah, it's an emotion. This place is my emotion. Connected This with your brand father. is my emotion. Let's have tea. So chai తాగుదాం. Hi, hello, namaste. Welcome to Times of Tea. వర్షం పడుతుంది. ఏంటి మరి చాయ్ తాగుదామా? నా వెనకాల చూసారు కదా, ఎక్కడున్నాం మనం అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. ఎర్రం మంజిల్లో ఉన్న రెడ్ రోజ్. యాక్చువల్లీ అది ఎర్రం మంజిల్ కాదు, ఇర్రం మంజిల్. ఇర్రం అంటే పర్షియన్ లాంగ్వేజ్లో స్వర్గం అని అర్థం. సో స్వర్గం లాంటి నివాసం అనమాట. మనకి ఇక్కడ ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది మనకి రెడ్ రోజ్. సో ఆ ఇర్రం మంజిల్కి ఉన్న హిస్టరీ ఏంటి, రెడ్ రోజ్ 40 years నుంచి ఇంత ఇన్క్రెడిబుల్గా ఇక్కడ చాయ్ ఎందుకంత ఫేమస్, ఆ ఇరానీ చాయ్ ఇక్కడ ఫేమస్. పైగా ఇరానీ చాయ్ హైదరాబాద్లో ఇరానీ చాయ్ అంటాం, కానీ నిజానికి ఇరానీ చాయ్ పక్కా అథెంటిక్ ఇరానీ చాయ్ అన్ని చోట్ల దొరకదు. కానీ పక్కా అథెంటిక్ ఇరానీ చాయ్ పెట్టిన వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇరాన్ నుంచే తెలంగాణకి వలస వచ్చారనమాట. సో వాళ్ళు తెలంగాణకి ఇరాన్ నుంచి వచ్చిన ఆ ఫ్యామిలీ వారసులు పెట్టిన రెడ్ రోజ్ కేఫ్లోని ఇరానీ చాయ్ తాగడానికి వాళ్ళు మనం వచ్చినాం. తాగేద్దాం పదండి. తాగి ఇరానీ చాయ్ ఎట్లుంది, అసలు దీని స్టోరీ ఏంటి, ఆ హిస్టరీ అంతా ఇవాళ చెప్పేస్తాం మీకు. ఇరానీ చాయ్ అంటే హైదరాబాద్లకు అదొక ఎమోషన్ అంతే. ఆ ఇరాన్కి హైదరాబాద్కి ఒక అవినాభావ సంబంధం ఏదో ఎప్పటిదో ఉందనుకుంటా. సో అందుకని ఆ ఇరానీ చాయ్ అనేది హైదరాబాదీల్లో నరాల్లో ఇంకిపోయింది. సో ఆ ఇరానీ చాయ్, అథెంటిక్ ఇరానీ చాయ్ మనకు రెడ్ రోజ్ వాళ్ళు అందిస్తున్నారు సిన్స్ 40 years. అండ్ వాళ్ళు ఇరాన్ దేశానికి చెందిన ఆ కంట్రీ నుంచి వలస వచ్చిన వాళ్ళు కావడం ఇంకా స్పెషల్ అన్నమాట. సో ఇక్కడ చాయ్తో పాటు బేకరీ ఐటమ్స్ అవన్నీ కూడా దొరుకుతాయి, మనందరికీ తెలుసు. సో ఫస్ట్ మనం చాయ్ తీసేసుకొని చాయ్ తాగుతూ మాట్లాడదాం. వా, రెడ్ రోజ్. కాసేపు ప్రశాంతతని సాధన చేద్దామా? నిజంగా చాయ్ తాగితే ప్రశాంతతని సాధన చేస్తున్నట్టే ఉంటుంది. సో అది మనకి హైదరాబాద్కి చాయ్కి మన మనశ్శాంతికి ఉన్న కనెక్షన్ అనమాట. సో రెడ్ రోజ్లో అయితే చాయ్ తీసేసుకున్నాం, సిప్ చేసినాం. చాలా చాలా అమేజింగ్ ఉంది. ఇరానీ చాయ్ ఫ్లేవర్ అలా తెలుస్తుంది. సో ఇర్రం మంజిల్కి వచ్చే వాళ్ళందరికీ ఈ పంజాగుట్ట ఇర్రం మంజిల్ మెట్రో స్టేషన్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది మనకి ఆల్మోస్ట్ అందరికీ పాపులర్ థింగ్ అనమాట. అండ్ రెడ్ రోజే కాదు, కేఫ్ బహార్, సర్వి ఇలాంటి హోటల్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ కూడా బ్రదర్స్ అనమాట అప్పట్లో. సో వాళ్ళు సిటీ లైట్ అనేసి ఒకటి సికింద్రాబాద్లో ఒక హోటల్ ఉండే, అది కొలాప్స్ అయిపోయింది 2014లో. సో అది వరకు వాళ్ళందరూ కలిసి ఆ హోటల్ రన్ చేసేవాళ్ళు. తర్వాత వాళ్ళు స్ప్లిట్ అయినారు బ్రదర్స్ అందరూ, ఎవరిది వాళ్ళు సపరేట్గా హోటల్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళందరి దగ్గర కూడా ఇరానీ చాయ్ అనేది సేమ్ సిమిలర్ టేస్ట్ ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ బ్లడ్ కాబట్టి. సో ఇక్కడ మనకి రెడ్ రోజ్లో ఇరానీ చాయ్ అంటే చాయ్ విత్ సమోసా. హైదరాబాద్ అంటే చాయ్ సమోసా తాగాల్సిందే. సో ఇక్కడ ఆనియన్ సమోసా చాలా ఫేమస్, అండ్ మలై బన్ ఫేమస్. ఇక్కడ మనకు ఉస్మానియా బిస్కెట్ అండ్ ఇది క్రంచ్ బిస్కెట్స్. సో ఇవి అథెంటిక్ హైదరాబాదీ అండ్ ఇరానీ మిక్స్డ్
డిషెస్ అన్నమాట. సో చాలా మనకి అడిక్ట్ అయిపోయి అలవాటు అయిపోయి అవి మనలో భాగం అయిపోయినాయి మొత్తానికి. సో అంత టేస్టీ ఉంటాయి ఇవి. ఇలా ఒక సిప్ చేసి చాయ్. క్రంచీ క్రంచీ సమోసా. బయట వర్షం పడుతుంది, మనం చాయ్ తాగుతున్నాం, సమోసా తింటున్నాం. లైఫ్కి ఇంతకంటే ఏం కావాలి? లైఫ్లో చాలా టెన్షన్స్ ఉంటాయి, కానీ మన కోసం మనం టైం ఇచ్చుకునే అవకాశం ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతుంది. ఆ చిన్న లిటిల్ టైంని మనం గ్రాప్ చేసి చాయ్కి కేటాయించాలి. అప్పుడు కదా మనం నిజంగా లైఫ్ని ఎంజాయ్ చేయడం అంటే నేర్చుకునేది. క్రేజీ ఉంది ఈ చాయ్. ఇరానీ చాయ్ ఎందుకు ఇంత టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది, మనకి ఇంట్లో చేసుకుంటే ఇలా రాదు. ఎందుకంటే వీళ్ళు చాయ్ని దమ్ పద్ధతిలో పెడతారనమాట. సో మనం ఇంట్లో చాయ్ డికాషన్ పెట్టి దాంట్లో పాలు పోసేస్తాం కదా, అలా కాదు, వీళ్ళు దమ్ చేస్తారు. ఆ చాయ్ డికాషన్ తయారు చేసే పద్ధతిలోనే అంత మ్యాజిక్ మతలబ్ ఉంటుంది అనమాట. సో అలా ఆ డికాషన్ని వాళ్ళు దమ్ పద్ధతిలో తీసి ఆ పాలను మరిగించే పద్ధతిలో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. సో అది ఇది కలిపి ఇస్తారు కాబట్టి ఈ చాయ్ ఇంత యమ్మీగా డిఫరెంట్గా ఇరానియన్గా ఉంటుంది. మెట్రో ఎక్కిన ప్రతి ఒక్కరికి ఇర్రమ్ మంజిల్ దర్వాజే బాయ్ తరఫ్ ఖులింగే అనే మాట వినే ఉంటారు. సో ఈ ఇర్రమ్ మంజిల్ అనేది మనం ప్లేస్ అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది ప్లేస్ కాదు. అది అప్పట్లో నిజాం రాజు కట్టించిన ఒక అద్భుత సౌందర్య కట్టడం. సో అది ఆ ఇర్రమ్ మంజిల్ మెట్రో స్టేషన్ పక్కనే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్ అవి రన్ చేస్తున్నారు. అక్కడ చాలా చాలా అద్భుతంగా ఉండేదంట. 150 గదులు ఉండేవంట ఆ ఇర్రమ్ మంజిల్ అనే ఒక భవనంలో. అంటే స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఇర్రమ్ అంటే స్వర్గం, మంజిల్ అంటే నివాసం, స్వర్గం లాంటి నివాసం అది. సో అక్కడ గోల్ఫ్ కోర్టు, ఫుట్బాల్ కోర్టు అలాంటి అంటే రాజ భోగాలన్నీ కూడా ఉండేవి ఆ బిల్డింగ్ లో. సో ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ సెక్టర్ తీసేసుకొని ఆ ఆఫీసెస్ ఏవో నడిపిస్తున్నారు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. సో అలాంటి ఒక చారిత్రాత్మకమైన ప్లేస్ ఇది. సో అలాంటి ప్లేస్లో తెలంగాణ ఒక రాజ్యంగా ఉన్నప్పుడు ఇరానియన్స్ కొందరు ఈ రాజ్యానికి వలస వచ్చారు. సో వాళ్ళు వచ్చిన వాళ్ళల్లో కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇలాంటి ఇరానీ చాయ్ కేఫ్లు పెట్టుకొని ఇలా పెట్టుకొని కొన్ని బిజినెస్లు పెట్టుకొని ఇప్పటికీ ఇక్కడ అత్తరు బిజినెస్లు కానీ ఇలాంటివన్నీ పెట్టుకొని ఇప్పటికీ ఇక్కడ హైదరాబాద్లో భాగంగా నివసిస్తున్నారు అనమాట. సో వాళ్ళ లెగసీయే ఇలాంటి రెడ్ రోజ్, కేఫ్ బహార్ ఇలాంటి కేఫ్లు. సో అందులో ఒకటి రెడ్ రోజ్ కాబట్టి ఇవాళ మనం రెడ్ రోజ్ని ట్రై చేసినాం. సమోసాతో పాటు ఇక్కడ మనకి ఉస్మానియా బిస్కెట్ కూడా హైదరాబాద్లో అదొక మార్క్ సెట్ చేసింది అనమాట. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్. నిజాం రాజులు ఉస్మాన్ అలీ ఖాన్లు కాలంలో పుట్టింది, వాళ్ళ రాజ వంశస్థులు తిన్న బిస్కెట్లు కాబట్టి దీనికి పేరు పెట్టారని చెప్పి ఒక చిన్న కథ ప్రచారంలో ఉంటుంది. కానీ నిజంగానే ఇది తింటే మాత్రం ఏదో ఒక రాయల్ ఫీలింగ్ వస్తుంది. మంచిగా ఏదో పురాతనమైన మన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయినట్టు, మన తరతరాలు తింటున్న డిష్ తింటున్న మన ఫీలింగ్ వస్తుంది. సో ఉస్మానియా బిస్కెట్, ఇరానీ చాయ్ పర్ఫెక్ట్ కాంబినేషన్. అండ్ వాటితో పాటు మలై బన్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్లో. రెడ్ రోజ్ ఈజ్ ఏ వెరీ స్పెషల్ ప్లేస్. మనకి ఇరానీ చాయ్ దొరుకుతుంది, ఇక్కడ స్నాక్స్ దొరుకుతాయి. రెడ్ రోజ్ అంటే ఇరాన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, అదే వాళ్ళ వారసులు పెట్టినారు, ఇదంతా మనకు తెలుసు. కానీ స్పెషల్గా ఇప్పుడు ఈ రెడ్ రోజ్ని నడిపిస్తుంది ఆ ఇరాన్ కుటుంబానికి చెందిన సెకండ్ జనరేషన్ అనమాట. ఇప్పుడు సెకండ్ ఆర్ థర్డ్ జనరేషన్. సో అతను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పిందంతా కూడా నేను కంప్లీట్గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. ఖచ్చితంగా స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా చాలా బ్యూటిఫుల్ అండ్ పెయిన్ఫుల్ స్టోరీ. ఆయనకి ఇప్పుడు జస్ట్ 26 years మాత్రమే, కానీ ఆయన ఇప్పుడు ఈ కేఫ్ మొత్తాన్ని చూసుకుంటున్నారు. 2 బ్రాంచ్లు నడిపిస్తున్నారు, ఇంకొక 2-3 బ్రాంచ్లు అవుట్లెట్స్ రెడీగా ఓపెనింగ్ ఉన్నాయి. సో ఆయన అంత సక్సెస్ ఎట్లా అయినారు. అండ్ ఇంకోటి మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఏం చెప్పినా, ఈ కేఫ్ పెట్టిన వాళ్ళ ఫాదర్ ముల్కీ గారు ఎవరైతే ఉన్నారో ఈయన ఈ రెజా, ఇప్పుడు మనం మాట్లాడబోయే రెజా,
తన తల్లి గర్భంలో ఉన్నప్పుడే 4 నెలల కడుపుతో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోయినారు. సో అతనికి ఈ ప్లేస్ ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది ఈ ప్లేస్ తోటి. సో ఇక్కడ ఎందుకు ఆయన చాలా చదువుకొని కూడా ఎందుకు ఇక్కడికి వచ్చి ఈ బిజినెస్ని రన్ చేస్తున్నారు ఆయన మాటల్లో విందాం. మధ్య మధ్యలో నేను మీకు చెప్తుంటా. ఇక్కడ నా పక్కన ఎవరున్నారో తెలుసా? రెజా, రెడ్ రోజ్ ఓనర్ అన్నమాట ఇప్పుడు. సో ఆయన ఇప్పుడు కంప్లీట్ గా చూసుకుంటున్నారు. ఈ రెడ్ రోజ్ ని స్టార్ట్ చేసిన సయ్యద్ రెజా ములీకి గారి సన్ రెజా గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి రెడ్ రోజ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో రెజా. నమస్కారం. నమస్కారం. ఇరానీ. Thanks for coming. Okay. That's so sweet. Much of Telugu. Thank you so much for hosting us. Any day. If you're showing the real content what we are serving since 37 years, so most welcome for coming. So I should be sweet. thankful for you guys that you're coming here, showcasing what we are serving, what hard work we have behind. So it's a grateful aspect for us as well that you're hosting you. Super. How it all started, Reza? Do you know any stories of Red Rose? How it actually started at this point, 11 months in? Why they choose this place? It started by my father in 1989. This place, how simple it looks. It took around 11 months of construction Okay. from scratch. What my father made, the baking part. That time it was much harder. Now we have technology came in the baking system. Our baking has everything tech-enabled. We have timers. We have all the AI-driven registry inventory items. We do everything through AI. So yeah, before what my father did, that was completely different from now what it is. We have to look now what we have to look is we have to have 3 generations. We have to cater 3 generations: the old, the present generation, the new generation who's coming around. So that's the reason we have divided the restaurant also in self-service as well as you can order on table. Before it was never self-service. We had everything on table. Okay. It was a 150 plus seater restaurant. Now it is equivalently to 98 seater restaurant. So you have 2 branches now. Yeah. From, It's been 3 years that we have started one more branch in Amipet metro station. but we have seen so many Red Rose cafes here and there. That's basically a duplicate, I can say. Okay. We have also got a trademark 5 years back on the word specifically Red Rose and Cafe. ఓకే. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ స్టార్ట్ చేసినారు. ప్రతి ఒక్క ఇంచ్ అండ్ ఎవ్రీథింగ్ 11 months పట్టిందండి ఇక్కడ ఇదంతా తయారు చేయడానికి. సో ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు వాళ్ళు చాలా కష్టపడి. సో ఇప్పుడులాగా ఏఐ ఇలాంటివి ఏమీ లేవు, అయినా కూడా వాళ్ళ ఫాదర్ చాలా కష్టపడి ఫ్యామిలీ కోసం ఇవన్నీ తయారు చేశారు. అండ్ ఆయన ఇంకో మాట చెప్పారు, ఆయన దస్తావేజులు ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఆయన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆయన పే చేసిన కొన్ని బిల్స్ ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది ఇది కట్టి. అంటే ఇది రెంటెడే కానీ ఈ ప్లేస్లో ఇవన్నీ చేపించారు కదా ఇంటీరియర్స్. సో ఇవన్నీ ఆ బిల్స్తో సహా ప్రతి ఒక్కటి ఆయన డాక్యుమెంట్ చేసి దాచిపెట్టారంట వాళ్ళ ఫాదర్. లెట్స్ చాయ్ ఈజ్ అప్సెట్ విత్ us. We are not having it now. Yeah. Let's have tea. So చాయ్ తాగుదాం. So what's the difference of normal chai and Irani chai between? I could just simply say the tea dust, what we use, and the way we cook it. It's basically the gum, what we get. It's a complete ratio-wise ratio batches what we make. For tea dust, sugar and water, what we make it as gum. Irani dum ki chai it is basically. Okay. And the decoction plays the major role. See, milk is a different point where you can find it everywhere. True. You just have to put the milk, add the right amounts of milk solids in it. The sugar content is low in milk, but when it comes to the decoction, it's completely different.
You have to cook it exactly for 35 minutes. Exactly perfect quantity of water should be added. The box what we make is the sugar and tea dust what we add. It should be in the precise measured quantity that we have to pour into the milk in the water what we boil. And it should be exactly precisely we have to work for it. To get So it so much batch-wise. science behind it. I can say the precision what we make. Timing matters a lot. Amazing, amazing. That's why it is very different from other chais, whatever we say. అండ్ ఇంకోటి ఈ చాయ్ ఎందుకు ఇంత టేస్టీగా ఉంటుందంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను కదా, వీళ్ళు దమ్ సిస్టంలో వీళ్ళు చాయ్ని తయారు చేస్తారు. అందుకే నార్మల్ చాయ్కి ఈ చాయ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ రిజా, టెల్ మీ దట్ ఐ నో దట్ యూ హ్యావ్ ఎ వెరీ ఎమోషనల్ బాండ్ విత్ దిస్ ప్లేస్. Yeah. You lost your father when you are in your mother's home. Yeah. So how special it is to you now? See, I have my father's memory in this place only. This whole place is just a memory for my father. What I have left with. Today, till date, the very first moment when I come in the restaurant, I interact with my customers. I have always heard of my father. So it's that encouragement, it's that memory of my father that keeps me alive. And his remembrance, this cafe has given me that remembrance of my father. That's the main motive I can say for me working here. Because my father had a vision that his children should be educated. I followed that as my mother told me. I am a computer science engineer student, but I've studied. Though I feel I've pursued a lot in my education, but this is what my memories are of my father. So It is an leave this. emotion. Yeah, it's an emotion. Irani chai is every Hyderabadi's emotion. So this place is Yeah. your emotion. This place is my emotion. Connected This with your brand father. is my emotion. This brand is your emotion. Yeah, the name itself comes with my memories of my father, Okay. and I still cannot forget it. Amazing. How the customers say about it. And we are very proud that you took care of this place at the very young age. You are just 26 now. Yeah, I'm 26, but actually my sister was there. Uh-huh. She being a pilot now, she's Okay. a practicing pilot Oh, super. since 23 years. She took over after my father. She has given around 20-25 years till now. My father passed away in 2000. It's 2026 now. And you born. Yeah, I born in 2000. Yes. She has given around 25-26 years now. So she is the main reason that I have got this place. She was not there. I was not there. This place wouldn't be there. Amazing. Very like your sister is a special queen in this story. Completely. I should salute her now. Actually, she deserves to be interviewed. Yes, yes. We But, will right love now to meet her. But right now she's flying. She's operating a flight now. Rajita. She's not here. So proud of you guys. Like your bond is very very special, and your sister playing a mother role, playing a father role with for you. So she is multitasking, a multi-talented woman, I would say. So I didn't see her, but I heard a lot about her now from you. So I have so much respect for her. రెజా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ పెద్దక్క తనని చూసుకుందంట, వాళ్ళ ఫాదర్ లాగా మదర్ లాగా తనే ఉండి తను ఇప్పుడు పైలట్. కానీ ఈ కేఫ్ మొత్తాన్ని, ఈ సామ్రాజ్యం మొత్తాన్ని తను ఒంటి చేత్తో ఒక ఆడపిల్ల అయ్యుండి తన ఫ్యామిలీని చూసుకుంటూ ఈ కేఫ్ మొత్తాన్ని కూడా చూసుకొని ఇంతవరకు ఈ బిజినెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు తను రెజాకి ఈ బాధ్యతలు అప్పగించి తను పైలట్ లాగా తన బాధ్యతలు, తన డ్యూటీ తను చేసుకుంటున్నారు. సో నిజంగా ఎంత ఇన్స్పైరింగ్ కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ us with beautiful tea and amazing snacks. Thank you. I would look forward to see you again. Okay, thank you. సో అది అందుకని రెజా ఎంత చదువుకున్నా కూడా తను ఈ ప్లేస్ని వదిలిపెట్టి వేరే బిజినెస్ కానీ వేరే జాబ్స్ కానీ చేయాలని అనుకోలేదు. సో ఇప్పటికి కూడా వాళ్ళకి ఇరాన్తో సంబంధాలు ఉంటాయి. ఇరాన్లో వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ని ఇచ్చి పెళ్లి చేశారంట. సో ఇరాన్కి వెళ్ళి వస్తూ ఉంటారు. సో ఇప్పటికి కూడా ఇరాన్ ఫ్యామిలీ
ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ హైదరాబాదీస్ లాగా హైదరాబాద్ లో మమేకమైపోయి హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు. సో అది వీళ్ళ సక్సెస్ స్టోరీ. ఇన్ని రోజులు మనం రెడ్ రోజ్ అనగానే బయట నుంచి చూసి అబ్బా సూపర్ పాపులర్ ఫేమస్ ప్లేస్ అని మాత్రమే అనుకుంటాం నీరబ్ మంజిల్ దగ్గరకు వచ్చి. కానీ లోపలకి వస్తే గానీ నిజంగా ఇంత పెద్ద హిస్టరీ ఉంది దీనికి, ఇంత ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇంత ఎమోషనల్ స్టోరీ ఉంది దీనికి అని మనకు తెలియదు. సో ఇవాళ మనం రెడ్ రోజ్ స్టోరీ తెలుసుకుందాం. మరో వీడియోలో మరో కేఫ్ స్టోరీ, మరో చాయ్ స్టోరీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. బై బై. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం.